ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమన ఈ దేవుని సన్నిధి నుండి దేవుని బిడ్డగా క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? ఉదయకాల సమన నిద్రలేచి దేవుని సన్నిధిలో మీకు ఇంట్లో ఒక గది ఉన్నా సరే, లేదో దేవుని గది ఉన్నా సరే, వెళ్ళి దేవుని గదిలో మోకరించి ప్రార్థన చేసి, నానా ఈ రోజున ఉదయకాల సమన నిద్రలేపవయ్యా, గత రాత్రికాలం అంతా కూడా మాకు చక్కని నిద్రను అనుగ్రహించావు. మరొక రోజు మా జీవితాలకు అనుమతించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా మరొక రోజులోకి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈరోజు అంతట్లో కూడా నా కుటుంబాన్ని ఉదయకాల సమయం చేతికి అప్పచెప్తున్నానయ్యా. నా భార్యను, నా భర్తను, నా బిడ్డల్ని అందరినీ కూడా నాకు ఇచ్చిన సమస్తాన్ని కూడా నీ పాదాల చెంత పెడుతున్నానయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకున్నానా? నీ కృప చాలయ్యా. నా కుటుంబంలో ఏ కొదవ ఉండదు, ఏ కొరత ఉండదు. అందును బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకున్నారా? దేవుని స్తుతించారా, ఆరాధించారా, ప్రార్థించారా, మహిమపరిచారా, ఘనపరిచారా? అలా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే ఈ లోకానికి అంత దూరంగా ఉంటారు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మీరంత శ్రేయస్కరంగా, సంతోషంగా, ఆనందంగా, కుటుంబ సమేతంగా జీవించేవారికి ఉంటారు. ఈ రోజున ఎంతోమంది సంతోషాన్ని కోల్పోతున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు, కృప లేదు, కనికరం లేదు, జాలి లేదు. అలాగే బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య అలాంటిది లేదు. ఇవన్నీ లేకుండా ఒక మరమనిషిలాగా ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటూ ఎవరికి వాళ్ళు నడుచుకుంటున్నారు తప్ప ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కృప, కనికరాన్ని కోల్పోతున్నారు. అలా కోల్పోవటం వల్ల మనసు ప్రశాంతత లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఏదో బ్రతుకుతున్నాం అంతే అనుకున్నట్టుగా జీవిస్తున్నారే కానీ అసలు మేము ఎందుకు ఈ లోకానికి వచ్చాం అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని ఈ లోకాన్ని తీసుకొచ్చింది మీరు సంతోషంగా, ఆనందంగా ఉండాలి. నీకు కుటుంబాన్ని ఏర్పరిచింది అందరూ కలిసి సంతోషంగా, ఆనందంగా ఒకరినొకరు ప్రోత్సహించిన వారిగా ఉండాలని నేను కోరుకున్నాను. అలాగే మీరందరూ కలిసి సంతోషంగా, ఆనందంగా నా సన్నిధికి వచ్చి వారంలో బుధవారం, శనివారం, ఆదివారం నా సన్నిధిలో గడిపేవారిగా మీరు ఉండాలని నేను కోరుకున్నాను. అలాగే ముఖ్యంగా ఆదివారం విశ్రాంతి దినమున నా సన్నిధిలో గడిపేవారిగా మీరు ఉండాలని నేను కోరుకున్నాను. అందుకనే మిమ్మల్ని లోకాన్ని తీసుకొచ్చాను. అందుకనే మిమ్మల్ని ఎంతగానో కాపాడుకుంటున్నాను, రక్షించుకుంటున్నానని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ మనం ఆయన ఆలోచనని, ఆయన ప్రణాళికల్ని పక్కన పెట్టేసి ఈ లోకానుసారంగా బ్రతుకుతూ, ఈ లోకానుసారంగా జీవిస్తూ పశువులాగా కష్టపడుతున్నాం, పశువులాగా బ్రతుకుతున్నాం. ఒక మంచి లేదు, ఒక చెడు లేదు, ఒక ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఒక అనురాగం లేదు. ఏదో ఎవరికి వాళ్ళు వచ్చినట్టుగా పనిచేసుకుంటూ మేము కూలికి పనికొచ్చామన్నట్టుగా, ఈ లోకానికి పనికొచ్చామన్నట్టుగా, పని చేసుకోవడానికి మేము వచ్చాం, ఇట్లా బ్రతకడానికే వచ్చామన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. అలా కాదు అంటున్నాడు దేవుడు. మీరు లోకానికి వచ్చింది సంతోషంగా, ఆనందంగా నా బిడ్డలు ఉండాలి. నా బిడ్డలో ఉన్న లోపాలను సరిచేయాలి, సరిదిద్దాలి, పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి, మరలా నా రాజ్యాన్ని నేను తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోనే నన్ను ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. కానీ అది మనం గమనించలేకపోతున్నాం. దేవునికి దగ్గరగా రాలేకపోతున్నాం. ఈ లోకానుసారంగా బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోతున్నాం. అలా దూరం అయిపోవటం వల్ల శాశ్వతంగా మీరు నాకు దూరం అయిపోతారని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో ఉండంగానే నాకు మరింత దగ్గరగా మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనమైతే ఈ లోకంలో తండ్రిని గుర్తించకుండా ఈ లోకానుసారంగా బ్రతుకుతూ
లోకానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ఆఖరికి ఈ లోకయాత్ర ముగిసిన మరుక్షణం పరలోక రాజ్యానికి చేరలేకపోతున్నాం, అగ్నిగుండ పాలైపోతున్నాం. అందుకనే దేవుడు ఎంతోమంది మాలాంటి బిడ్డలను ఎన్నుకుని మా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డలకు తెలియక దారి తప్పిపోయి ఉన్నారు. కన్న తండ్రి ఎవరో తెలియక దారి తప్పిపోయినారు. తండ్రి ప్రేమ ఏంటో తెలియక వాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నారని దేవుడు గ్రహించి ప్రతిరోజు కూడా దేవుని బిడ్డల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏర్పరచుకునే బిడ్డల ద్వారా ఈ మాటలు మీరు అందరూ గ్రహించి, సేవకుడు అంటే ఏదో 4 మాటలు చెప్పేవాడు అని మీరు అనుకుంటున్నారు. కాదండి, సేవకుడు అంటే ఎంతో భారంతో కూడుకున్న పని. ఆయన అప్పచెప్పిన పని అప్పచెప్పినట్టుగా చేయాలి. ఆయన నువ్వు నిలబడు, నేను నా బిడ్డలతో మాట్లాడుకోవాలంటాడు. ఎంత సమయం వచ్చినా సరే, ఎంత సమయం అయినా సరే ఆయన చెప్పినట్టుగా వినాలి. మేము ఆయన ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో మీతో అది చెప్పేంతవరకు మమ్మల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే నిన్ను కాపాడుకున్నాను కదా, మరి నీ ద్వారా నేను ఎంతోమంది బిడ్డలను కాపాడుకోవాలని ఆశగా నిలబెట్టుకున్నాను రా పిచ్చోడా, నువ్వు నిలబడు, నా బిడ్డలను కాపాడుకోవాలని ఆశ కలిగి మమ్మల్ని నిలబెట్టుకుని మా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం కూడా సేవకులను గుర్తించండి, సేవకులను గౌరవించండి. దేవుని బిడ్డలు, దేవుని ఎన్నుకునే బిడ్డలని గుర్తించి వాళ్ళకు అనుకూలంగా మీరు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు నిలబెట్టుకుంది నేనే, వాళ్ళ ద్వారా మిమ్మల్ని బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ మాటలు శ్రద్ధగా వినమని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వేకుజామున లేపి ఆయన పాదాలు పట్టుకుని నాన్న రోజున ఒక చక్కని మాట నాకు తెలియపరిచాయా. ఆ మాటను బట్టి హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, గణపరుస్తూ ఈ రోజంతా కూడా సంతోషంగా, ఆనందంగా జీవించే భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి, అలాగే నా బిడ్డలకి, ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ కూడా తెలియపరిచి వాళ్ళందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండే అవకాశాన్ని ప్రభు అని దేవుని వేడుకున్నాను. దేవుడు నాకు ఓ చక్కని మాటను తెలియపరిచాడు. ఆ మాటను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ మాట వినటానికి అందరూ సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, నీతి మార్గాలు, నిజాయితీ, మారుపేరు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పవిత్రుని, పరిశుద్ధుని, నీతిమంతుని, న్యాయమంతుని. నా బిడ్డలు కూడా అలాగే ఉండాలి. నీ బిడ్డలు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో, ఒక మట్టి బొమ్మగా నువ్వు ఉండి నీ బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటావు? పాడైపోవాలని కోరుకుంటావా? లేదు కదా. బాగుండాలి నా బిడ్డలు, నాకన్నా మెరుగ్గా ఉండాలి, నాకన్నా నా బిడ్డలు సంతోషంగా, ఆనందంగా ఒక మెట్టు పైన ఉండాలని ఆలోచన కలిగి ఉంటావు కదా. మరి నేను ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగి నీ లోకానికి తీసుకొచ్చుంటాను? ఒకసారి నువ్వు ఆలోచించావా? ప్రియ బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించావా? నువ్వు ఆలోచించట్లా. అసలు ఆలోచించే సమయం నీకు రావట్లా. పరిగెట్టి నువ్వేమీ సాధించలేవు. నిదానంగా ఉండు, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, తప్పకుండా దీవించబడతావు, ఆస్వాదించబడతావని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాల సమన ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం ఈ దినమంతా కూడా సంతోషంగా, ఆనందంగా గడిపేవారుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇందామా మాటలు యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తున్నాడు ఈ మాట ద్వారా దేవుడు? యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చేదరు. చూసారా? యెహోవా విమోచించిన వారు అంటే దేవుడు ఆస్వాదించిన వారు. దేవుడు ఎలా ఆస్వాదిస్తాడు? నువ్వు ఇంట్లో ఉంటే ఆస్వాదిస్తాడా? దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఆలయానికి వచ్చి, దేవా నీ బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా, నీ బిడ్డగా జీవించాలని కోరుకుంటున్నాను, నీ బిడ్డగా నీ మార్గంలో నడవాలని కోరుకుంటున్నానయ్యా, నేను నీ బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాను, కాబట్టి నీ పాదాల చెంతకు వచ్చానయ్యా, నాలో నీకు నచ్చనివి, నీ మెచ్చనివి ఏమున్నాయో అవన్నీ కూడా నా జీవితాలోంచి తొలగించయ్యా, నీ బిడ్డగా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ
ప్రణాళిక ప్రకారం చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అంటూ దేవుని వేడుకునే వారికి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సీయోనునకు తిరిగి వచ్చెదరు. దేవుడు విమోచించినవారు అంటే నీ తప్పులను ఒప్పుకొని దేవుని సందుకు వస్తే నీ తప్పులను కూడా క్షమించి నీ అపరాధాలు మన్నించి సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వచ్చేదరు. ఎంతో సంతోషంగా నా దగ్గరికి వస్తారు. నన్ను కనుగొన్నవారు. దేవుడు జీవంగల తండ్రి, ఆయన ప్రభువు, నా తండ్రి, నా దేవుడు, నాకు జీవితాన్ని ఇచ్చిన వాడని తెలుసుకుని నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో సంతోషంగా ఆనందంగా సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వచ్చేదవు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే నిత్యానందము, నిత్య సంతోషము వారి తలల మీద ఉండను. నిత్య సంతోషము నీ తలల మీద ఉంటుంది అంటున్నాడు. మరి అంతే కదండి. ఇప్పుడు నీకన్నా శక్తిమంతుడు నీ పక్కనుంటే నువ్వేమనుకుంటావు? నీకన్నా ధనవంతుడు నీ పక్కనుంటే నువ్వేమనుకుంటావు? ఎంత ధైర్యంగా ఉంటావు? పర్లేదులే, నాకు ఏదైనా అవసరం వస్తే ఆదుకునేవాడు ఒకడు ఉండాలి నా పక్కన, నాకు ఏదైనా అక్కలు వస్తే కాపాడేవాడు ఉండాలిలే, రక్షించేవాడు ఉండాలి అని ఒక మానవుని నమ్ముకుని నువ్వు ఎంతో ధైర్యంగా ఉంటావే. మరి అలాంటిది దేవాతి దేవుణ్ణే, నీ సృష్టికర్త నీతో ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందములు కలవారగుదురు. వారు సంతోషానందములు కలవారవుతారు. మీకు దేనికి కూడా భయపడరు, దిగులు పడరు, బెదరరు. నాకెందుకు అబ్బా, నా తండ్రి నాకు తోడుకున్నాడు కదా, నా తండ్రి నాకేం కావాలన్నా నా తండ్రి ఇస్తాడు, నా తండ్రి దగ్గర నేను మొరపెట్టుకుంటాను, నాకు ఇది కావాలి, నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరిస్తారయ్యా, నేను నీ బిడ్డనే కదా, నువ్వు నా తండ్రివి కదా, కాబట్టి నాకు సహాయం చేయ ప్రభా అని అడిగే వరకు ఉంటాం, పొందుకునే వరకు ఉంటాం. అందుకే సంతోషగానములు గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. నీలో దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఎందుకంటే దేని గురించి నువ్వు ఆలోచించవు, నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉంటావు. కొండ ఎరిగి మీద పడినా కూడా భయపడవు. చెప్తున్నాడు కదా దావీదు కీర్తన 91వ అధ్యాయంలో, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు రాదు? నా తండ్రి నాతో ఉన్నాడు, నాకేం కాదు అనే ధైర్యం నీ దగ్గర ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దుఃఖమును నిట్టూర్పులను తొలగిపోవును అంటున్నాడు. తొలగిపోతాయి నీకు. అలాగే 12వ వచనం చూడండి, నేనే మిమ్మల్ని ఓదార్చబడను. నేనే మిమ్మల్ని ఓదార్చబడను. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు ఓదారుస్తాను రా, నీకు ధైర్యాన్ని ఇస్తానమ్మా. నేను ధైర్యం ఇస్తే నీకు సంతోషం ఉంటుందిరా, నేను ధైర్యం ఇస్తే నీకు ఆనందం ఉంటుంది, నేను ధైర్యం ఇస్తే ప్రశాంతంగా ఉంటావు నన్ను. అదే లోకంలో ఎవరు ధైర్యం ఇచ్చినా ప్రశాంతంగా ఉండలేవు. ఎందుకంటే వాడు చేస్తాడో చేయడో, వాడు కాపాడుతాడో లేదో, రక్షిస్తాడో లేదో, వాడికి సాయం చేస్తాడో చేయడో అనే ఆలోచన ఉంటాం. కానీ నేనైతే నీకు మాట ఇచ్చానంటే తప్పకుండా నెరవేరుస్తానయ్యా అంటున్నాడు దేవుడు. నేనే మిమ్మల్ని ఓదార్చబడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు? చూసావా? చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకురా చనిపోయే మానవుడికి భయపడుతున్నావు? వాడు చనిపోతాడు, నీకు తెలీదా? ఏదో ఒక రోజు వాడికి ఎందుకు భయపడుతున్నావు? అమ్మో వాడు ఏం చేస్తాడేమో, వాడు కొడతాడేమో, వాడు చంపుతాడేమో, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకు భయపడుతున్నావు చెప్పు? భయపడద్దు అంటున్నాడు. చనిపోవు నరుడికి తృణమాత్రుడగు నరుడికి తృణమాత్రుడు రాడు, అలా తుంచేస్తే చచ్చిపోతాడు రా. వాడి కోసం ఎందుకురా భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు. చూడండి 13వ వచనం, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు, బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తను యెహోవాను మరచుదువా? చూసావా? బాధ పెట్టేవారు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు, నువ్వు బాధ పెట్టేవారిని నాశనం చేయటకు నువ్వు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమిని పునాదులను వేసిన యెహోవాను
నీ సృష్టికర్తని యెహోవాను మరచుదవా? రే నువ్వు బలహీనుడుగా, వాడు బలహీనుడు కదని వాడి మీదకు నువ్వు వెళ్తున్నావేమో, జాగ్రత్త. వాడి తరపు నేనున్నాను, వాడి తరపు నేనున్నాను. సృష్టికర్తన నన్ను మరుచుదవా అంటున్నాడు దేవుడు. సృష్టికర్తను యెహోవాను మరుచుదవా? బాధపెట్టి వారి క్రోధము ఏమాయను? బాధపెట్టి వారి క్రోధం ఏమయ్యను? నువ్వు బాధ పెడుతున్నా నేను చూస్తూ ఊరుకుంటానా? నేను వాడిని కాపాడుకోనా? వాడు నా బిడ్డ, నువ్వు నా బిడ్డవే. నువ్వు వాడిని బాధ పెడుతుంటే వాడి తరపున నేను ఆయాదుకుంటాను, నేను వాడిని రక్షిస్తాను రా, నిన్ను శిక్షిస్తాను అంటున్నాడు. నన్ను మర్చిపోతున్నావు నువ్వు. వాడి తరపున ఒకడున్నాడు, సృష్టికర్త ఉన్నాడు రా, వాడి తరపున. ఆడి దూరికి మనం వెళ్ళకూడదని ఆలోచన నీకు రావాలిరా అంటున్నాడు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున బలవంతుడు బలహీనుడిని బాధ పెడుతున్నాడు. బలవంతుడు బలహీనులు బాధ పెడుతున్నాడు. ధనవంతుడు భేదవాడిని బాధ పెడుతున్నాడు. అలా బాధ పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాడి తరపు నేను ఉంటాను రా, వాడి తరపు నేను ఉంటాను. కాబట్టి నువ్వు నా బిడ్డవే, వాడు నా బిడ్డే. మీరిద్దరూ అన్నాదమ్ములాగా అక్కచెల్లాగా బతకాలి, కానీ కొట్టుకోవటం, తిట్టుకోవటం, పగలు ప్రతీకారాలు, శత్రువులుగా బ్రతకబాకండి రా అంటున్నాడండి ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నన్ను కనుగొంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా నా దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించి ఈ ప్రకారం మనం అందరం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రకారం ఉండాలి. మనిషి నమ్మటం కాదురా, నీ సృష్టికర్తను నమ్ము, నీ తండ్రిని నమ్ము. తృణమాత్రుడు వాడు, అలా వెళ్ళిపోయేవాడు, వాడిని ఎందుకురా నమ్ముతావు? నీకేం కావాలో నేను ఇస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను రా, నా దగ్గరికి రా, నీ ప్రతి ఒక్కరా నేను తీరుస్తాను, నువ్వు నా బిడ్డవరా, నీకేపోతే నేను ఎవరికి ఇస్తాను చెప్పు. ఇందుకేగా నేను తీసుకొచ్చింది, నిన్ను కాపాడటానికే, నేను రక్షించడానికే, నీ తప్పుల్ని ఒప్పుల్ని సరిచేయటానికే రా. సరిదిద్ది సరిచేసి మళ్ళా నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి నా యొక్క రాజ్యానికి తీసుకెళ్ళటానికి రా నేను ఇక్కడ తీసుకొచ్చింది. అంతేకాని నిన్ను పాడు చేయటానికి కాదమ్మా, శాశ్వతంగా నాకు దూరం చేసుకోవటానికి కాదు దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ లోకంలో మనం 90% మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కన్న తండ్రి ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. జీవాన్నిచ్చిన తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. మనం సృష్టించుకున్న మమ్మల్ని మనమే పూజిస్తున్నాం. మరి నిన్ను సృష్టించిన తండ్రి ఎవరో తెలుసుకోవా? నిన్ను కన్న తండ్రి ఎవరో తెలుసుకోవా? నీకు జ్ఞానాన్ని ఇచ్చినవాడు, నీకు తెలివితేటలు ఇచ్చినవాడు, నీ జీవితాన్ని ఇచ్చినవాడు, జీవాన్ని ఇచ్చినవాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చినవాడు ఎవరో తెలుసుకోవా? తెలుసుకుంటే నువ్వు తప్పు చేస్తావా? తెలుసుకుంటే నన్ను విడిచిపెడతావా? తెలుసుకుంటే నాకు దూరంగా ఉంటావా? తెలుసుకుంటే నువ్వు ఈ బాధలు పడతావా? ఈ కష్టాలు పడతావా? ఈ సమస్యలు పడతావా? ఇలా బేదరికంలో అల్లాడిపోతావా? లేదు కదా, లేదు కదా. ఎప్పుడైతే నేను తెలుసుకున్నావో నేను దగ్గరికి వస్తానుగా, నీలో నేను ఒకటిగా ఉంటానుగా, నేను కాపాడుకుంటానుగా, నేను రక్షించుకుంటానుగా, నా రెక్కల మాట దాచుకుంటాను రా. మట్టి బొమ్మ నువ్వే నీ బిడ్డను ఎలా కాపాడుకోవాలని ఆశపడతావో, ఎలా రక్షించుకోవాలని కోరుకుంటావో, మరి నేను సృష్టికర్తనమ్మా. నువ్వంటే నాకు ఎంతో సంతోషం రా, ఎంతో ఆనందం. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. ఎందుకో తెలుసా? నా రూపాన్ని ఇలా చూసుకుంటున్నాను రా, నా రూపాన్ని ఇలా చూసుకుంటున్నాను. నేను ఇలా ఉంటానా, ఇంత అందంగా ఉంటానా అని నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను రా. అలాంటిది నేను ఎలా విడిచిపెడతాను రా? నేను ఎలా వదిలిపెడతాను? నువ్వు ఏడుస్తుంటే నేను ఓర్చుకుంటానా? నువ్వు బాధపడుతుంటే నేను ఓర్చుకుంటానా? నాన్న ఓర్చుకోను రా. ఎప్పుడు నా దగ్గరికి వస్తావా? ఎప్పుడు నన్ను ఆశ్రయిస్తావా? ఎప్పుడు నన్ను తండ్రిగా దేవునిగా గౌరవిస్తావా? ఆశగా ఎదురు చూస్తున్నాను రా. రారా, ఈ మాటలు విన్నాకైనా నా దగ్గరికి వచ్చినానా? నన్ను క్షమించవా? ఇంతకాలము కళ్ళుండి కూడా గుడ్డివాడిగా బ్రతికానయ్యా, చెవులుండి కూడా చెవిటివాడిగా ఉన్నానయ్యా, నోరుండి కూడా మోగవాడిగా బతికాను. ఎవరిని స్తుతిస్తున్నానో, ఎవరిని ఆరాధిస్తున్నానో, ఎవరిని ప్రార్థిస్తున్నానో తెలియక బతికానయ్యా, తెలియక జీవించాను, తెలియక ఆరాధించాను. నన్ను క్షమించయ్యా అని అడిగే బిడ్డగా నువ్వు ఉంటావా? నా దగ్గరికి వస్తావా?
నేను సిద్ధంగా ఉన్నాను రా, నేను కాపాడుకోవటానికి, నేను రక్షించుకోవటానికి. నీ బాధను, నీ వేదన తీసివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రా, రారా నాన్న అని దేవుడు అడుగుతున్నాడండి. మరి రాగలుగుతావా ఈ రోజున? ఆయన్ని ఆశ్రయించగలుగుతావా? నువ్వెంతో సంతోషంగా, ఆనందంగా ఉండటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారికి ఉండాలి. అయ్యా, ఇంతకాలం నీకు దూరంగా ఉన్నానయ్యా, ఇంతకాలము నా కన్న తండ్రి ఎవరో తెలుసుకోలేకపోయాను, నా సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించయ్యా, నా అపరాధాలు మన్నించు. ఇంకెప్పుడు కూడా నేను విడిచిపెట్టి ఉన్నానయ్యా. బుధవారం, శనివారం, ఆదివారం నీ సన్నిధిలో గడుపుతానయ్యా. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా. నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా జీవిస్తాను. నాకు కావాల్సింది ఈలోక సంతోషం కాదు, ఈలోక ఆనందం కాదయ్యా. నాకు కావాల్సింది శాశ్వతమైన సంతోషం కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలి, శాశ్వతమైన రాజ్యంలో నేను ఉండాలయ్యా. ఆ విధంగా నేను కావాలని కోరుకుంటున్నాను ప్రభా. నా ఆశ నెరవేర్చయ్యా, నా కోరిక తీర్చు ప్రభా అంటూ దేవుని పాదాలు పట్టుకుని వేడుకునే వరకు మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అవునండి, ఈ లోకంలో కొన్ని కోట్ల మంది బిడ్డలు దేవుని మందిరాలకు వస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. కానీ దేవుని ఏం కోరుకుంటున్నారు తెలుసా? ఈలోక ఆశలనే, ఈలోక కోరికలనే కోరుకుంటున్నారు. అవన్నీ ఆయన ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తాడు. అడగాల్సిన పని లేదు. దేవుడు నేను సంతోషపెట్టాలని ఆశపడుతున్నాడు కానీ నేను బాధ పెట్టాలని ఏనాడు ఆశపడాడు, కోరుకోడు. నేను సంతోష పెట్టాలనే కోరుకుంటాడు. ఎప్పుడు నా బిడ్డలు సంతోషంగా, ఆనందంగా గంతులు వేసే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వేం కోరుకున్నావో అవన్నీ నువ్వు అడగకపోయినా ఇస్తాను నీకు. నువ్వు అడగాల్సింది, నాన్న నీ రాజ్యంలోకి నేను రావాలయ్యా, జీవం కలిగి జీవించాలి, మరణానికి నేను పాత్రను కాకూడదయ్యా. నీ బిడ్డగా సజీవ లెక్కలో సంతోషంగా, ఆనందంగా తరతరాలు యుగాలు కూడా నీతో గడిపే భాగ్యం నాకు ఈ ప్రభా అంటూ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడిపేవారు ఉండండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆ రాజ్యానికి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన త్వరలోనే రాబోతున్నాడు మరొకసారి, రెండోసారి. ఎందుకంటే మాటిచ్చినోడు రాకుండా మారడు. మాటిచ్చినోడు దేవాతి దేవుడు అండి, సృష్టికర్త. నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడే, నీకోసం నా కోసం రక్తాన్ని చిందించాడే, నీకోసం నా కోసం సిలువ యాగం చేశాడు. ఎందుకు? నా బిడ్డలు మరణానికి పాత్రులు కాకూడదు. పాపానికి జీతం మరణం అని తండ్రి లేఖనాల్లో ప్రవక్తల ద్వారా రాయించాడు. కాబట్టి నా తండ్రి మాట నెరవేర్చాలి, నా బిడ్డలను కాపాడుకోవాలని మీరు చేసిన ప్రతి పాపానికి నేను వేళ చెల్లించి మిమ్మల్ని కాపాడుకున్నాను. నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను వెళ్ళాను, మరలా నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను దిగి వస్తాను, మీ అందరినీ కూడా మరలా నా తండ్రి దగ్గర తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసి మరీ వెళ్ళాడు. అలాంటి ఆయన రాకుండా ఉంటాడా? త్వరలోనే రాబోతున్నాడు. నా సమయం ఆసనమైపోయింది, నేను రాబోతున్నానని ప్రకటన గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రకటన అంటే ఏంటండి? ప్రకటన అంటే తెలియపరచడమే కదా. తెలియపరుస్తున్నాడు ఆ గ్రంథం ద్వారా. సిద్ధపడండి, ఇంకా ఎవరన్నా నాకు దూరంగా ఉంటే ఇప్పుడే త్వరగా నా ముందుకు రండి, నా దగ్గరికి రండి, సరిచేసుకోండి, సరిదిద్దుకోండి, ప్రతి పాప నా పాదాల చింత విడిచిపెట్టండి, నేను కాపాడుకుంటా, రక్షించుకుంటాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నేను నా రాకడ సమయానికి సిద్ధపడకపోతే అగ్నికుని పాలైపోతారు. నా బిడ్డలు నేను వేరుపరుచుకుంటాను, నా బిడ్డలకు కాని వారిని అగ్నిగుండు పాలు చేస్తానంటున్నాడు. మరి అందరూ మనం ఆయన బిడ్డలమే కండి, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడుగా. అందుకనే ఓర్పు వహిస్తున్నాడు ఆయన. ఇంకా నా బిడ్డలకు తెలియదులే, ఇంకా నా బిడ్డలను గుర్తించలేదు, ఇప్పుడు నేను వెళితే నా బిడ్డలు నా కోపానికి, నా ఆవేశానికి బలైపోతారు. అలా కాకూడదు. నా బిడ్డలందరూ నా సొత్తు కావాలని ఆయన చాలా ఓపిక కలిగి, నెమ్మది కలిగి ఉన్నాడు. రావాలనుకున్న సమయం వచ్చినా కూడా రాలేకపోతున్నాడంటే, అమ్మో ఇంకా నా బిడ్డలు నన్ను తెలుసుకోవాలా, ఇంకా నా బిడ్డలను గుర్తించాలా, గుర్తించాలను, కొంచెం సమయం ఇద్దాం అని సమయం ఇస్తున్నాడు. చెప్తూ కూడా లాస్ట్గా ఏం చెప్తున్నాడంటే, సమయం ఆసిపోతుందయ్యా, ఎక్కువ సమయం లేదు, కొద్ది సమయం నీ చేతుల్లో ఉంది, కాబట్టి దయచేసి త్వరగా నా దగ్గరికి రా, త్వరగా నా దగ్గరికి రా, నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు మీరు గమనించి, ఈ మాటలను హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని
అలాగే ఈ మాటలను ఎంతోమందికి పంపించేవారుగా తెలియపరిచేవారు ఉండాలని కోరుకున్నాను. మరి నీ తెలుసుకుని మరి పక్కారికి కూడా చెప్పాలి కదండి. నువ్వు ఒక్కడమే పరలోక రాజ్యానికి వస్తే సరిపోద్దా? మరి నీ బిడ్డలు నీ పక్కోళ్ళు వద్దా? వాళ్ళు పరలోక రాజ్యానికి చేరొద్దా? నువ్వు ఆయన బిడ్డవే, మరి వాళ్ళు కూడా ఆయన బిడ్డలేక వాళ్ళు తెలియలేదు, తెలుసుకోలేదు. కాబట్టి మనం చెప్పేవారికి ఉండాలి. అప్పుడే వాళ్ళు కూడా తెలుసుకుని ఆయన సన్నిధికి వస్తారు, ఆయన బిడ్డలుగా అంగీకరించబడతారు. కాబట్టి ప్రతిరోజు మీకు ఏం చెప్తున్నా అంటే, అయ్యా ఈ మాటలు విన్నారు కదా, ఈ మాటలు ఎంతోమందికి తెలియపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఆ విధంగా ఎంతోమందికి రీచ్ అయ్యిద్ది. వాళ్ళు కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకుని కూడా నిర్లక్ష్యంగా ఉన్నారే, ఈ మాటలు విని ఎందుకు మేము ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాం, ఎందుకు కన్నతండ్రికి ఇంత దూరంగా ఉన్నాం, ఈ దూరంగా ఉండటమే కదా మాకు ఈ కర్మ కాలిపోయిందని తెలుసుకుని ఆయన దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించి ఈ మాటలు ఎంతోమందికి తెలియపరిచి వాళ్ళను కూడా దేవునికి దగ్గర చేయమని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరమ గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా రాధనకి ఎగుడువైన మా ప్రభ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం విడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో తండ్రి మాట చెవదాటకుండా దివి నుండి భూమికి దిగివచ్చి పసిబాలుడిగా జన్మించి పశువుల పాకలో జన్మించి ఇంతకన్నా తగ్గింపు లేదు అనదగా తగ్గించుకుని మరి లోకానికి వచ్చి నువ్వు నేను చేసిన ప్రతి పాపాన్ని నా తండ్రి వెల్లచెల్లించి మనల్ని కాపాడుకుని రక్షించిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఈ రోజున నీ బిడ్డలతో ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియపరిచావు నాన్న. నువ్వు ఎంత ఓపిక కలిగి ఉన్నావంటే, ఎంత ప్రేమ కలిగి ఉన్నావంటే ఈ మాటల ద్వారా మాకు అర్థమైంది ప్రభా. నిజంగా నా బిడ్డలు సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నా బిడ్డలు నా రాజ్యానికి రావాలే కానీ నిత్య నరకానికి వెళ్ళకూడదని నువ్వు ఎంతగా మరి సంతోషంగా ఆనందంగా ఉన్నావో, ఎంతగా నీ బిడ్డలు కాపాడుకోవాలని ఆశపడుతున్నావో మాకు అర్థమైంది ప్రభా. అందరి బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఎందుకు పనికిరాని నీ బిడ్డని ఎన్నుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, నీ పరలోక జ్ఞానంతో నింపి ఆత్మలతో నింపి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు. అందరి బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఈ రోజున నీ బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించు. ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో మాట్లాడయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ సొత్తు కావాలని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ రాజ్యానికి వారసులు కావాలని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా సిద్ధపరిచి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి సయాంటు నీ పాదాల చెంతకు రావాలని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నాకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి, నా తండ్రి యేసయ్యా, ఆయన బిడ్డగా నేను బ్రతకాలని ఆలోచన ఈ బిడ్డలో రావాలని కోరుకుంటున్నానయ్యా. అటువంటి మనసుని బిడ్డలందరికీ దైత్యమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఈ ఉదయ కాలసున అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని, నా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, నా యొక్క కొల్లూరు గ్రామాల్లో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, అలాగే నా స్నేహితుల కుటుంబాలు, నా బంధువుల కుటుంబాలు, ఆత్మీయ కుటుంబాన్ని, అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, అలాగే నాన్న మరి నీ సన్నిధికి వస్తూ కొన్ని కోట్ల మంది నీ సన్నిధికి వస్తూ కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వస్తూ నేను ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, గణపరుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించు. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దర్శించు ప్రభా. వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రవర్తన మార్చి జీవంగల తండ్రి ఎవరో నీ బిడ్డలకు తెలియపరిచి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నానయ్యా. ఎందుకంటే ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు. అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారు. అనేక అక్కర్లో నీ బిడ్డలు వెలువెల్లాడిపోతున్నారయ్యా. ఎంతోమంది వీటిని తట్టుకోలేక అయ్యా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆత్మహత్యలు చేస్తూ చచ్చిపోతున్నారయ్యా. అలా చచ్చిపోకూడదని కోరుకుంటున్నానయ్యా. అలా మరణానికి పాత్రలు కాకూడదని కోరుకుంటున్నాను. నీ ఆజ్ఞ లేకుండా ఏ ఒక్కరు కూడా ప్రాణం తీసుకోకూడదని కోరుకున్నాను.
ఆ విధంగా నీ బిడ్డలను కాపాడమని కోరుకుంటున్నానయ్యా. అలాగే ఎంతోమంది నీ బిడ్డ ఎన్నో అక్కర్లని రోజున వెలువెల్లాడిపోతున్నారు. నీ కృపతో కనికృతో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి, వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన స్థితిలో ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి, ఏ అక్కర్లో నీ పాదాల చింతకు వస్తున్నారో, ఏ అక్కర్లో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరి గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఉదయకాల సమన నా ప్రార్థన, నా మనవులు, నా విజ్ఞాపన అన్నీ కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈరోజు ఎవరెవరికి ఇటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నావో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రంగా నెరవేర్చే విధంగా అన్ని రకాలుగా నీ సహాయాన్ని సహకారం నీ బిడ్డలకు అందించమని, నీ బిడ్డకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఈ దేవంతా కూడా నీ బిడ్డకు తోడుగుండి నీ బిడ్డల చుట్టూ అగ్రికరించి నాటి దేవదూతలను కాపలా పెట్టి నీ బిడ్డలను కాపాడి రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మా దేవత దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవతడు మీ అందరికీ కూడా నా తండ్రి అనుగ్రహించును గాక. ఈ దినమంతా కూడా నా తండ్రి చిత్తం మీ అందరి జీవితంలో జరిగించును గాక. ఈ దినమంతా కూడా నా తండ్రి మాట ప్రకారం, నా తండ్రి ఆలోచన ప్రకారం, నా తండ్రి ప్రణాళిక ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారం మిమ్మల్ని కూడా నా తండ్రి నడిపించును గాక. మిమ్మల్ని కాపాడి రక్షించును గాక. నా తండ్రి మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యకాలు జరిపించి దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా కొన్ని వేల మంది సమక్షంలో మా తండ్రి మిమ్మల్ని సాక్షులు నిలబెట్టును గాక. జీవగ్రంథంలో నా తండ్రి మీ పేరు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి వారసులుగా నా తండ్రి చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమిన దేవుని బిడ్డలారా, విన్నారుగా? ఇవి నా మాటలు కాదండి. దేవుడు నాలో ఉండి, నాతో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నారని, ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని, ఈ మాటలు 1-2 సార్లు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు సమయం దొరికినా కూడా యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయండి. దేవుని సరే మినిస్ట్రేషన్ కొట్టండి, తప్పకుండా ఛానల్ ఆన్ అయింది. ఏ సమయంలో చూడాలని ఈ మాటలు చూడొచ్చు, అప్లోడ్ అయి ఉంటాయి ఈ మాటలు. కాబట్టి ఈ ప్రకారం మీరు జీవించేవారు ఉండాలని, ఎంతోమందికి ఈ మాటలు తెలియపరిచేవారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఏ ఒక్క బిడ్డ కూడా మరణానికి పాత్రుడు కాకూడదు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఏ బిడ్డ కూడా రెండవ మరణం చూడకూడదు అంటున్నాడు. ఎందుకంటే మీరు అందరూ నా బిడ్డలురా. మీ అందరి కోసం నేను ప్రాణం పెట్టాను. కొందరి కోసం నేను ప్రాణం పెట్టలేదురా, అందరి కోసం ప్రాణం పెట్టాను. కాబట్టి అందరూ కూడా నా బిడ్డలుగా మీరు ఉండాలి, నా బిడ్డలుగా నా రాజ్యంలో ఉండాలని కోరుకున్నాడు. మరి కాబట్టి మన తోటి వారిని, మన పగవారిని, శత్రువులందరినీ కూడా ప్రేమిస్తూ వాళ్ళందరినీ కూడా కాపాడి రక్షించి దేవునికి అప్పచెప్పేవారికి ఉండాలి. అలా మీరు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. నా దేవుడు నాకు ఎలా అయితే బాధ్యత అప్పచెప్పాడో, నీకు దేవుడే, నీకు తండ్రే, నువ్వు కూడా దేవుడు నీకు కూడా ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. అయ్యా, ఈ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడినావు కదా, నా మాట్లాడినావుగా, నీ జీవితాన్ని సరి చేసుకున్నావుగా, మరి ఎంతోమందికి మాటలు చెప్పవా? వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకునే అవకాశం నువ్వు ఇవ్వవా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఉంటూ నా తండ్రిని అందరికీ పరిచయం చేసేవారికి ఉంటూ అందరం కలిసి రేపటి రోజున సంతోషంగా, ఆనందంగా పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా ఉందాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు విని, ఈ మాటలు భద్రపరుచుకుని ఈ ప్రకారం జీవించేవారికి ఉండాలని, దేవునికి మరింత దగ్గరగా ఉండాలని, ఈ లోకానికి దూరంగా ఉండాలని, పాపన లోకంలోంచి బయటికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నాతో సహవాసం చేస్తే చాలా అదృష్టవంతుడురా. అదే లోకంతో సహవాసం చేస్తే అంతకన్నా దౌర్భాగ్యం, అంతకన్నా కష్టాలు, బాధలు చూస్తావురా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు అలా ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే నీకు తెలియపరుస్తున్నాను అన్నాడు. ఇంతకాలం ఎలా బతికావో నాకు అనవసరం, ఇక్కడైనా నా వైపు తిరగరాని కోరుకున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంచి నా తండ్రిని పిలుస్తున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మీలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరలా దేవుని కృప ఉంటే రేపొద్దున కలుసుకుందాం. ఈ దినమంతా కూడా చక్కగా సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధిలో గడిపేవారు ఉందాం. ఏ చిన్న సమయం దొరికినా దేవునితో గడిపేవారు ఉందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా వందనాలు.